వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్. ఈరోజు ఆర్ఆర్బి ఏఎల్పి పేపరు గత సంవత్సరం ఇచ్చిన పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మా యొక్క ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చాలా షార్ట్ కట్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ ప్రస్తుతం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. షార్ట్ కట్ మెథడ్స్, ఈజీ మెథడ్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందువల్ల మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వి స్టార్ట్ ద పేపర్ నౌ. కార్ ఈజ్ రిలేటెడ్ టు గ్యారేజ్ ఇన్ ద సేమ్ వే యాజ్ హెన్ ఈజ్ రిలేటెడ్ టు. కారు గ్యారేజ్కి ఏ విధంగా రిలేషన్ ఉందో హెన్కి అలాంటి రిలేషనే దేంట్లో ఉంది ఈ 4 పదాల్లో అనేది మన క్వశ్చన్. ఇది అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ రీజనింగ్ పార్ట్లో. కాబట్టి కారుకి గ్యారేజ్ ఏమిటి అని అంటే వాటిని ఉంచే ప్రదేశం అన్నమాట. కార్లు ఉంచే ప్రదేశాన్ని గ్యారేజ్ అని అంటారు. అలాగే హెన్స్ ఉండే ప్రదేశం, కోళ్ళు ఉండే ప్రదేశాన్ని ఏమంటారు అనేది మన క్వశ్చన్. కాబట్టి ఇక్కడ కానీ చూస్తే కెన్నెల్ అని ఇచ్చాడు. కెన్నెల్ అంటే డాగ్స్ ఉండేటువంటి డాగ్స్ యొక్క రెసిడెన్షియల్ ప్లేస్ని కెన్నెల్ అంటారు. అలాగే కూప్ అని అంటే ఈ హెన్స్ ఉండే రెసిడెన్షియల్ ప్రదేశాన్ని కూప్ అని అంటారు. కాబట్టి మన ఆన్సర్ వచ్చి కూప్ అవుతుంది. మళ్ళీ స్టేబుల్ అని ఇచ్చాడు ఇక్కడ. స్టేబుల్ అని అంటే క్యాటిల్ యానిమల్స్ అంటే క్యాటిల్ అని అంటే మెయిన్గా పశువులు ఉండేటువంటి ప్రదేశాన్ని స్టేబుల్ అని అంటారు. అలాగే ఇది షెడ్ అంటే మామూలుగా జనరల్గా అన్నిటికీ వాడే ప్రదేశాన్ని షెడ్ అనుకుంటాం. అందువల్ల మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది అంటే బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. In a bag, the ratio of red balls to green balls is 4:9. If 6 more green balls were added to the bag, the ratio of red balls to green balls would become 1:3. How many red balls are there in the bag? ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే ఒక బ్యాగ్లో కొన్ని రెడ్ బాల్స్ గ్రీన్ బాల్స్ ఉన్నాయి. వాటి యొక్క రేషియో 4:9గా ఉంది. అయితే ఆ బ్యాగ్లో మనం ఇంకొక 6 గ్రీన్ బాల్స్ అని కానీ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే అప్పుడు రేషియో వచ్చి 1:3కి వస్తుంది. అయితే క్వశ్చన్లో మనకి ఏమడిగారంటే హౌ మెనీ రెడ్ బాల్స్ ఆర్ దేర్ ఇన్ ది బ్యాగ్. కాబట్టి ఇక్కడ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మన క్వశ్చన్. ఇక్కడ మనం ఆప్షన్ చేయకుండా, ఆప్షన్ పూర్తిగా వర్క్ చేయకుండానే మనం కొన్నిసార్లు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకని అంటే ఇనిషియల్గా మనకు రేషియో ఎలా ఉన్నది, ఇక్కడ 4:9గా ఉంది. రెడ్ బాల్స్కి గ్రీన్ బాల్స్కి రేషియో 4:9గా ఉంది. రెడ్ బాల్స్ 4 యొక్క మల్టిపుల్గా ఉండాలా. ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్లో చూడండి, ఆప్షన్స్లో ఏది మనకు సరైన ఆన్సర్ మనం కొన్నిసార్లు డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు. లేదనంటే ఆప్షన్లో 1 or 2 ఆర్ 1 or more ఆప్షన్స్ వచ్చి మనకి 4తో డివైడ్ అవుతూ ఉంటే అప్పుడు మన ఆప్షన్ చెకింగ్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. 4 యొక్క మల్టిపుల్ ఏమున్నది, ఇక్కడ 8 ఉన్నది. కాబట్టి 8 మన ఆన్సర్ కావచ్చు. అలాగే 12 ఉన్నది 4 యొక్క మల్టిపుల్, అందువల్ల 12 కూడా కావచ్చు. అందువల్ల 9 కాదు, అలాగే 10 కాదు. 4తో మనకు క్యాన్సిల్ కావు. కాబట్టి ఇప్పుడు మనం ఆప్షన్ తీసుకొని చెకింగ్ చేస్తాము. ఇది ఈజీ మెథడ్. ఆల్జిబ్రిక్ మెథడ్ కన్నా ఆప్షన్ చెకింగ్ అనేది రేషియో అండ్ ప్రపోర్షన్లో కానీ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో కానీ ఆప్షన్ చెకింగ్ చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి 4:9 రెడ్ బాల్స్ అలాగే గ్రీన్ బాల్స్ 4:9లో ఉంది. మన ఆప్షన్ ప్రకారం 8 అనుకోండి రెడ్ బాల్స్. కాబట్టి రెడ్ బాల్స్ 4 యూనిట్స్ ఉండేవి 8 యూనిట్స్ అయినాయి, అంటే డబల్ అయినాయి అని అర్థం. కాబట్టి గ్రీన్ బాల్స్ కూడా డబల్ అయితే ఎంత అవుతాయి మనకి, ఇక్కడ 18గా అవుతుంది. 2 9 18. కాబట్టి రెడ్ బాల్స్ 8 ఉంటే గ్రీన్ బాల్స్ 18 కానీ ఉంటే అప్పుడు రేషియో మనకు 4:9 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమైనా ఇచ్చారంటే 6 more గ్రీన్ బాల్స్ వర్ యాడెడ్. కాబట్టి రెడ్ బాల్స్ని మాత్రం అలాగే ఉంచి గ్రీన్ బాల్స్ని మాత్రం యాడ్ చేశారు, ఒక 6 బాల్స్. కాబట్టి ఇక్కడ 6 బాల్స్ గ్రీన్ బాల్స్ని యాడ్ చేశారు. ఆ విధంగా యాడ్ చేస్తే మనకు వచ్చే కొత్త రేషియో ఎంత రావాలంటే 1:3 రావాలి. అందువల్ల మనం యాడ్ చేసి చూడండి. ఈ యొక్క రెడ్ బాల్స్ ఎన్ని ఉంటాయి, యాజ్ యూజువల్ 8 ఉంటాయి. కానీ గ్రీన్ బాల్స్ ఎంత అవుతాయి, 18 + 6 24 అవుతుంది. 8:24 దేనికి సమానం, 1:3
3కి సమానం. కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ చెకింగ్ తీసుకొని ఫస్ట్ ఆప్షన్తోనే మనకు ఆన్సర్ వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందనంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Next question. Consider the given question and decide which of the following statements is sufficient to answer the question. Consider the given question and decide which of the following statements is sufficient to answer the question. Data sufficiency question ఇది. ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలని అంటే ఆ క్వశ్చన్ కింద మనకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ తీసుకుంటే క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలం. కాబట్టి ఒకటో క్వశ్చన్తోనే ఒకటో స్టేట్మెంట్తోనే మనకు ఆ క్వశ్చన్ ఆన్సర్ అవుతుందా, రెండో స్టేట్మెంట్తోనే ఆన్సర్ అవుతుందా, 2 తీసుకుంటే అవుతాయా, 2 తీసుకున్నా కూడా రావా అనేది మనం డిసైడ్ చేయాలా. కాబట్టి ఇక్కడ కానీ చూస్తే క్వశ్చన్ ఎవరు ఇచ్చాడంటే వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద గ్రానైట్ ఇన్ ద కిచెన్, కిచెన్లో ఉండే గ్రానైట్ యొక్క కలర్ ఏమిటి అని అడిగారు. కాబట్టి దాని సమాధానం చెయ్యాలంటే అంటే రెడ్ కలర్ అని బ్లాక్ అని ఏదో రావాలని అంటే ఈ 2 స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ తీసుకొని మనం ఆన్సర్ చేయగలమా లేదా అని మనం కనుక్కోవాలా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడంటే కలర్ ఆఫ్ ద గ్రానైట్ ఈజ్ ద కలర్ ఆఫ్ ద వాల్ అని ఇచ్చారు. వాల్ యొక్క కలర్ ఏది ఉందో గ్రానైట్ యొక్క కలర్ అదే ఉంది అని మనకి ఇచ్చారు. కానీ వాల్ ఏ కలర్ ఉందో అనేది మనకి ఈ క్వశ్చన్ స్టేట్మెంట్లో మనకు చెప్పలేదు. అందులో గ్రానైట్ యొక్క కలర్ కూడా మనం డిసైడ్ చేయలేము. అందువల్ల ఇది తీసుకుంటే మనకు ఆన్సర్ రాదు. అలాగే రెండో స్టేట్మెంట్ చూడండి, ద కలర్ ఆఫ్ ద గ్రానైట్, ఇది తీసుకుంటే మనకు ఆన్సర్ రాదు. ఆ తర్వాత రెండో స్టేట్మెంట్ చూడండి, ది కలర్ ఆఫ్ ద గ్రానైట్ ఈజ్ వెరీ బ్రైట్, ఆ గ్రానైట్ యొక్క కలర్ బ్రైట్గా ఉంది అని అన్నారు. బ్రైట్గానే అంటే బాగా ప్రకాశవంతంగా ఉంది అని అన్నారు. కానీ అది ఏ కలరో కూడా మనకు చెప్పలేదు. మళ్ళీ రెడ్డా వైటా బ్లాకా బ్లూ అనేది చెప్పలేదు. అందువల్ల రెండో స్టేట్మెంట్ని బట్టి కూడా గ్రానైట్ యొక్క కలర్ ఏమిటి అని మనం డిసైడ్ చేయలేము. అందువల్ల 2 స్టేట్మెంట్స్ తీసుకున్నా కూడా ఆ గ్రానైట్ కలర్ ఏది అని మనం డిసైడ్ చేయలేము. కాబట్టి 2 తీసుకున్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, బోత్ 1 and 2 are sufficient to answer the question. 1 alone is sufficient, neither 1 nor 2 is sufficient. కాబట్టి డి ఆప్షన్లో చూడండి, ఒకటో స్టేట్మెంట్ నుంచి గ్రానైట్ కలర్ చెప్పలేము, రెండో స్టేట్మెంట్ నుంచి కూడా గ్రానైట్ కలర్ మనం చెప్పలేము. కాబట్టి మన ఆప్షన్ వచ్చి డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ బిలో ఇన్ ద ఫిగర్, ఈ క్రింది బొమ్మలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని మనం కనుక్కోవాలా. ఈ ట్రయాంగిల్స్ కావాలని అంటే కొన్ని ప్రత్యేకమైన ఫిగర్స్కి మాత్రం ఒక ఫార్ములా ప్రకారం కనుక్కోవచ్చు. కానీ ఈ ట్రయాంగిల్లో ఉండేటువంటి ఫిగర్స్ ప్రత్యేకమైనది ఏం కాదు. అందువల్ల సపరేట్గా కొన్ని లైన్స్ని డ్రా చేసి ఇచ్చారు. అందువల్ల మనం ఏం చేయాలంటే సపరేట్గా డ్రా చేసి మాత్రమే మనం దాంట్లో ఉండే ట్రయాంగిల్స్ ఎన్ని కనుక్కోవాలి. అందువల్ల మనం ఏం చేస్తామంటే సపరేట్గా మనం ట్రయాంగిల్ డ్రా చేయండి, ఇలా కానీ డ్రా చేస్తే మనం చెప్పచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ లైన్ ఒకటి, అలాగే ఈ లైన్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఈ విధంగా ఒక లైను, ఇలా ఒక లైన్ ఉంది. తర్వాత మళ్ళీ ఇక్కడ జీఈ ఇలా కలిపారు, ఇలాగే ఇలా కలిపారు. ఈ విధంగా మనకు ఈ ఫిగర్ ఉంది. కాబట్టి ఈ ఫిగర్ హెచ్బి, అలాగే జీసి, తర్వాత ఎఫ్ఈడిఏ, ఈ లెటరింగ్ మనకు అవసరం లేదు. యాక్చువల్గా ఆ యొక్క ప్రిమిసెస్ మాత్రమే తీసుకుంటే చాలు. ఈ యొక్క ట్రయాంగిల్లో చూడండి, ఈ యొక్క దీంట్లో చూడండి ప్రిమిసెస్ ఎన్ని ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9, ఈ విధంగా మనకు 9 ప్రిమిసెస్ ఉన్నాయి. ఈ 9 ప్రిమిసెస్ నుంచి ట్రయాంగిల్స్ ఎన్ని మనం కనుక్కోవాలి. అందువల్ల మనకి ఇక్కడ సింగిల్ ప్రిమిసెస్ ట్రయాంగిల్, సింగిల్ ప్రిమిసెస్ మీద ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో మనం లెక్క వేసుకోవాలా.
చూడండి, ఇది ఒక్కటి తప్పించి రెండు ఒకటి తప్పించి రెండు మాత్రం మనకు ఎలా ఉంది, క్వాడ్రిలేటరల్గా ఉన్నది. మిగిలినవన్నీ చూడండి, 1 3 4 5 6 7 8 9 ఈ మిగిలిన 8 ప్రిమిసెస్ ట్రయాంగిల్ రూపంలో ఉన్నాయి. కాబట్టి 1 to 8 1 to 9 ఎన్ని ప్రిమిసెస్ ఉన్నాయంటే 8 ప్రిమిసెస్ ఉన్నాయి. కాబట్టి సింగిల్ ప్రిమిసెస్లో ఉండే ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. అలాగే డబుల్ ప్రెమిసెస్లో ఉండేవి ఉన్నాయి కనుక్కుంటాము. డబుల్ ప్రెమిసెస్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి కనుక్కుంటాం. ఏ రెండు ప్రెమిసెస్ కానీ కలిపినా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ కావాలి, ఏ లార్జర్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి మనం కనుక్కోవాలి. కాబట్టి 3 + 5 చూడండి, ఒక ట్రయాంగిల్ 3 + 5 3 + 5 చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 5 + 6 చూడండి, ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది 5 + 6. అలాగే 6 + 7 6 + 7 ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. తర్వాత మళ్ళీ 7 + 8 రాదు, కానీ 7 + 9 వస్తుంది చూడండి. కాబట్టి 7 + 9 ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది 7 + 9. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ కూడా ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్కి ప్రిమిసెస్ ఏమున్నాయి 2 6. కాబట్టి 2 + 6 అది ఒక ప్రిమిసెస్ ఫార్మింగ్ ఏ బిగ్ ట్రయాంగిల్. కాబట్టి మొత్తం డబుల్ ప్రిమిసెస్లో ఉండే ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయంటే 1 2 3 4 5 ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఇవ్వగా 5. ఇదే మాదిరి 3 ప్రిమిసెస్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి కడతాం. 3 ప్రిమిసెస్ ట్రయాంగిల్. కాబట్టి 3 ప్రిమిసెస్తో మనకు ఎన్ని ట్రయాంగిల్ ఫామ్ అవుతాయో చూస్తాము. ఆ 3 ట్రయాంగిల్స్లో కావాలా, ప్రిమిసెస్లో కావాలంటే చూడండి, 3 + 5 + 4 3 5 4 కలిపితే మనకి ఏమవుతుంది, ఇది ఒక పెద్ద ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి అది ఒకటి. ఇలాగే 5 + 6 + 7 5 6 7 చూడండి, ఇవి కానీ కలిపితే ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 5 + 6 + 7 ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. తర్వాత మళ్ళీ 8 7 9 చూడండి, ఈ 3 ప్రిమిసెస్ కలిపితే ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 8 7 9 7 9 రెండు ప్రిమిసెస్, 8 కలిపితే మనకేమవుతుంది, ఇంకో ప్రిమిసెస్ ఫామ్ అవుతుంది. ఆ ప్రిమిసెస్ ఏముంది, ట్రయాంగిల్ ప్రిమిసెస్ అవుతుంది. కాబట్టి 7 8 9 ఇది ఒక ప్రిమిసెస్. ఇంకేమన్నా 3 ప్రిమిసెస్ కలిపితే అవుతాయా చూడండి, ఇది 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 కలిపితే మనకు ట్రయాంగిల్ కాదు. తర్వాత ఇది 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 కలిపామనుకోండి, మధ్యలో ఇది 2 ఉండిపోయింది. కాబట్టి ఆ విధంగా కలపడానికి లేదు, అన్నీ సైడ్ బై సైడ్ ఉండాలి. కాబట్టి ఇవి 3 ఉన్నాయి, కాబట్టి ఇవి 3. కాబట్టి సింగిల్ ట్రయాంగిల్ 8, డబుల్ ప్రిమిసెస్ ఏమో 5, త్రిబుల్ ప్రిమిసెస్ 3. ఇదే మాదిరి 4 ప్రిమిసెస్ ఉండేవి కలపండి. 4 ప్రిమిసెస్ ఉండేవి ఏమున్నాయి అది కూడా చూడండి. 4 ప్రిమిసెస్ ఏమున్నాయి చూడండి, 1 9 2 3 చూసుకుంటే 1 + 2 + 3 + 9 ఇది 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 ఈ 4 కానీ ప్రిమిసెస్ కలిపితే ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది 1. ఆ తర్వాత అసలు బిగ్ ట్రయాంగిల్ ఒకటి ఉన్నది ఇక్కడ, అన్ని ప్రిమిసెస్ కలిపితే ఆల్ ప్రిమిసెస్ కలిపితే అది ఒక ట్రయాంగిల్. కాబట్టి మొత్తం ఎన్ని వస్తున్నాయంటే 13 16 18 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. చిన్న ట్రయాంగిల్స్ మాత్రం 8, 2 ప్రిమిసెస్ కలిపితే మనకు 5 వస్తున్నాయి. 3 ప్రిమిసెస్ కలిపితే 3 వస్తున్నాయి. 4 ప్రిమిసెస్ కలిపితే 1, అన్ని ప్రిమిసెస్ కలిపితే మనకు 1. కాబట్టి మొత్తం 18 ట్రయాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిమిసెస్ ఉండేటువంటి ఫిగర్ కానీ ఇస్తే ఈ విధంగా నెంబరింగ్ వేసుకోండి. ప్రిమిసెస్కి ఆ ప్రదేశాలకి నెంబరింగ్ వేసుకోండి. ఆ ప్రదేశాలు ఏవి కలిపితే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అది మనం లెక్క వేసుకొని కౌంట్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ కాంపోజిట్ నెంబర్? కింది సంఖ్యల్లో ఏది సమ్మిళితం కాదు? సమ్మిళితం అంటే సంయుక్త. కాబట్టి ఇచ్చిన నెంబర్లో ఏది సంయుక్త సంఖ్య కాదు?
సమ్మిళిత సంఖ్య లేదా సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే అర్థం ఏంటంటే ప్రైమ్ నెంబర్లు కానివన్నీ, ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలే, అంటే కాంపోజిట్ నెంబర్స్. కాబట్టి 2 తీసుకోండి, ఇది ఒక ప్రైమ్ నెంబర్. 3 తీసుకుంటే ఇది ఒక ప్రైమ్ నెంబర్. 4 తీసుకుంటే కాంపోజిట్ నెంబర్. ఎందుకంటే 4కి ఫ్యాక్టర్స్ 1, 2, 4. కాబట్టి 2 అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 కాకుండా. కాబట్టి 1 కన్నా 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ కానీ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. వీటిలో కాంపోజిట్ నెంబర్ ఏది? 1 మాత్రం నాట్ ప్రైమ్, అలాగే నాట్ కాంపోజిట్. 1 మాత్రం కాంపోజిట్ కాదు, అలాగే ప్రైమ్ కాదు. మిగిలిన నెంబర్స్లో మాత్రం 2, 3 ఫ్యాక్టరైజేషన్ లేని వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫ్యాక్టరైజేషన్ వచ్చిన వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటారు. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చాడంటే నాట్ కాంపోజిట్ అని ఇచ్చాడు. నాట్ కాంపోజిట్ అంటే అర్థం ఏంటి? కాంపోజిట్ కాని నెంబర్లు ఏమవుతాయి? ప్రైమ్ నెంబర్. కాబట్టి ఇచ్చిన నెంబర్లో ప్రైమ్ నెంబర్ ఏది అది కనుక్కోవాలా, ఫ్యాక్టరైజేషన్ రాకూడదు. అందువల్ల ఒక్కో నెంబర్ తీసుకోండి, ఫ్యాక్టర్స్ అవుతాయా లేదా కట్టండి. 203 ఫ్యాక్టరైజేషన్ అవుతుందా లేదా, నెంబర్ సిస్టమ్ బాగా థరోగా ఉంటే ఫ్యాక్టరైజేషన్ అవుతుందా కాదా అనేది మనం వెంటనే తెలుసుకోవచ్చు. అందువల్ల నెంబర్ సిస్టము, మల్టిప్లికేషన్ టేబుల్స్ అవి బాగా థరోగా ఉన్నప్పుడే ఈ లెక్క చేయడానికి మనకు ఫాస్ట్గా చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి 7తో పోతుంది ఈ నెంబరు. 7 ఇంటూ 7 14 6 3, కాబట్టి 2 9, 7 29 203. అందువల్ల మనకేమవుతుంది? ఇది కాదు. ఈ నెంబర్ వచ్చి మనకు కాంపోజిట్ నెంబర్. క్వశ్చన్లో మనకి ఏమని అడిగాడు? నాట్ కాంపోజిట్. నాట్ కాంపోజిట్ అంటే ప్రైమ్ నెంబర్ ఏది అని అర్థం. ఇలాగే 109 తీసుకోండి, ఫ్యాక్టరైజేషన్ ఏమీ లేదు. 209 తీసుకోండి, ఫ్యాక్టరైజేషన్ ఉంది, 11 చేత డివైడ్ అవుతుంది, 11 1లు 11 9లు. తర్వాత 160 కూడా తీసుకోండి, 7తో డివైడ్ అవుతుంది, 7 ఇంటూ 23. కాబట్టి ఈ ఒక్క నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్స్ అన్నిటికీ ఫ్యాక్టరైజేషన్ ఉన్నది. అందువల్ల ఈ నెంబర్ కాంపోజిట్ నెంబర్, ఈ నెంబర్ కాంపోజిట్ నెంబర్, ఈ నెంబర్ కాంపోజిట్ నెంబర్. ఇది వచ్చి ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే నాట్ కాంపోజిట్, నాట్ సి అని అర్థం. క్వశ్చన్లో మనకి ఎవరిగాడు? కాంపోజిట్ నెంబర్ కానిది ఏది అని అడిగాడు, అంటే ప్రైమ్ నెంబర్ ఏది అని అడిగాడు. కాబట్టి ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది అంటే బి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సెలెక్ట్ ది ఆడ్ ఫిగర్ అవుట్ ఆఫ్ ది గివెన్ సిరీస్. ఈ సిరీస్లో ఆడ్ ఫిగర్ ఏది అంటే 5 ఫిగర్స్ ఇచ్చాడు. 5 ఫిగర్స్లో 4 ఫిగర్స్ ఒకే ప్రాపర్టీ కలిగి ఉంటాయి, 5వ ఫిగర్ మాత్రం డిఫరెంట్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. అలాంటి ఆడ్ నెంబర్ ఏది, అలాంటి ఆడ్ ఫిగర్ ఏది అనేది మనం కనుక్కోవాలా. అయితే ఆడ్ ఫిగర్ కట్టడంలో రకరకాల మెథడ్స్ వాడుతూ ఉంటారు, కాబట్టి డిఫరెంట్ ఆన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మెయిన్ డిఫరెన్స్ మాత్రమే మనం కనుక్కోవాలా. అసలు ముఖ్యమైన భేదం ఏమిటి అది తెలుసుకోవాలా. కాబట్టి ఈ ఫిగర్ చూస్తే ఇర్రెగ్యులర్ ఫిగర్. ఫస్ట్ వన్ వచ్చి ఇర్రెగ్యులర్. ఇర్రెగ్యులర్ అంటే ఆ లైన్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ కర్వ్ ఉంది, ఇక్కడ లైన్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా లైన్స్ ఉన్నాయి, కర్వ్ ఉంది, అలాగే ఇక్కడ లైన్స్ ఉన్నాయి, కర్వ్ ఉంది, ఇక్కడ కూడా లైన్స్ ఉన్నాయి, కర్వ్ ఉంది. అందువల్ల ఇది మనకేమవుతుంది అని అంటే ఇర్రెగ్యులర్ అవుతుంది. 1 ఇర్రెగ్యులర్, 2 కూడా ఇర్రెగ్యులర్, 3 కూడా మనకు ఇర్రెగ్యులర్, 4 కూడా మనకు ఇర్రెగ్యులర్. కానీ 5 చూడండి అన్ని లైన్సే ఉన్నాయి, అందులో ఆ లైన్స్ అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. చూడండి ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఈ లైను అన్నీ సమానంగా ఉన్నాయి. మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 6 సైడ్స్ విచ్ ఆర్ ఈక్వల్, విచ్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనకు ఈక్వల్గా ఉండేటువంటి 6 సైడ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కర్వ్ ఉంది కానీ ఇక్కడ లేదు, సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అందువల్ల మనకేమవుతుంది అంటే ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది, ఆడ్ ఫిగర్ అవుతుంది.
డిఫరెంట్గా ఉండేది, మిగిలిన వాటిలో కర్వ్డ్ ఆ ప్రాంతం కూడా ఉన్నది, దీంట్లో మాత్రం అన్ని లైన్సే ఉన్నాయి ఆ యొక్క ఫిగర్ కవర్ చేస్తూ. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 5. 5 ఎక్కడ ఉందంటే బి ఆప్షన్లో ఉంది, కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత సెలెక్ట్ ది ఆడ్ ఫిగర్ అవుట్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ సిరీస్. ఇది కూడా మనకు ఆడ్ మ్యాన్ అవుట్, టార్టాయిస్, క్రాబ్, ఫ్రాగ్, ఫిష్. ఈ 4 ఏది ఆడ్ మ్యాన్ అవుట్, ఏది డిఫరెంట్. కాబట్టి ఇక్కడ మీకు తెలుగులో మీనింగ్స్ తెలిసి ఉండాలా. తెలుగులో మీనింగ్స్ తాబేలు, పీత, కప్ప, చేప అని ఇచ్చాడు. వీటిలో డిఫరెంట్ నేచర్ ఉండేది, డిఫరెంట్ అండ్ ఇంపార్టెంట్ స్వభావం ఉండేది ఏది అని మనం కనుక్కోవాలా. ఈ తాబేలు, పీత, కప్ప ఇవి 3 మనకి ఏమవుతాయంటే ఎర్త్ మీద కూడా తిరుగుతూ ఉంటాయి, నీళ్ళల్లో కూడా ఈ తాబేలు జరుగుతుంది, అలాగే కప్ప కూడా వాటర్లో కూడా మూవ్ అవుతుంది, పీత కూడా కొంత దూరం వాటర్లో కూడా మూవ్ అవుతుంది. కానీ ఫిష్ మాత్రం ఏమవుతుంది అంటే ఓన్లీ లివ్స్ ఇన్ వాటర్. కాబట్టి వాటర్లో మాత్రమే ఫిష్ ఉంటుంది. మిగిలిన 3 వచ్చి రెండిట్లో ఎక్కువ భాగం, మిగిలిన 3 ఎక్కువ భాగం భూమి మీద ఉంటాయి, కొన్నిసార్లు మాత్రమే వాటర్లో కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అందువల్ల మనకు ఆడ్ మ్యాన్ అవుట్ ఏమవుతుంది అంటే ఫిష్, డి అవుతుంది. కాబట్టి మన ఆప్షన్ వచ్చి ఏలో డి ఉంది, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే 30 men can do a piece of work in 16 days. 30 men can do a work in 16 days, working 8 hours a day, 1 unit of work. 30 మంది 16 రోజుల్లో రోజుకి 8 గంటల వంతున పనిచేస్తూ 1 యూనిట్ వర్క్ చేస్తారు. అలాగే అందర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు, విచ్ ఈజ్ ట్వైస్ ద ఫస్ట్ వన్. హౌ మెనీ మెన్ ఆర్ నీడెడ్ అన్నాడు. దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది కావాలి అని ఇచ్చాడు రెండో వర్క్లో. ఆ వర్క్ ఎలా ఉండాలంటే ట్వైస్ ద ఫస్ట్ వన్. ఇది 1 యూనిట్ వర్క్ అయితే ఇది 2 యూనిట్ వర్క్ చేయాలా. అలాగే వర్కింగ్ 12 hours ఏ డే, కాబట్టి ఇది 12 hours ఏ డే, రోజుకి 12 గంటలు పని చేయాలా. అదే మాదిరి 10 daysలో కంప్లీట్ కావాలా. కాబట్టి మొదటి యూనిట్ ఆఫ్ వర్క్ వచ్చి 30 men 16 daysలో రోజుకి 8 గంటల వంతున 1 యూనిట్ చేస్తారు. రెండో వర్క్లో మనకి ఎంతమంది మనుషులు కావాలి, 10 daysలో పూర్తి అయిపోవాలి, 12 hours పర్ డే చేస్తూ 2 యూనిట్ల వర్క్ కంప్లీట్ చేయాలా, ఎంతమంది కావాలి. దీనికి సంబంధించిన ఫార్ములా ఉంది. ఇక్కడ మనం కనుక్కోవడం ఎలాగా అని మాత్రమే మనకు అడిగారు, ఆన్సర్ ఎంత అని అడగలేదు. కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా, అసలు ఫార్ములా ఏ ఫార్ములా అప్లై చేయాలా అనేది మొట్టమొదటి కనుక్కోవాలా. మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏమిటి అని అంటే సి ఈజ్ ద ఫస్ట్ వన్. సి మొట్టమొదటి వేస్తాము, ఈ ఫార్ములా మనం మొట్టమొదటి వేస్తాము, ఇది ఫస్ట్ స్టెప్లో వస్తుంది. ఆ తర్వాత రెండో స్టెప్లో మనం ఏం చేస్తాం, వాటి వాల్యూస్ వేసుకుంటాం. 30, 16, 8, అలాగే m×2 ఇది ఎంత వేస్తాం, m2 ఇలాగ వేస్తాము. కాబట్టి మనకు బి వచ్చి రెండో స్టెప్లో వేసుకుంటాము. ఈ ఫార్ములా వేసిన తర్వాత మనం ఏం కట్టాలి, m2 కనుక్కోవాలి. m2 కనుక్కోవాలంటే ఏం చేస్తాము, ఈ వాల్యూస్ అన్నీ యువతలకు పంపిస్తాం. కాబట్టి ఇవన్నీ యువతలకు పంపిస్తే మనకేమొస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. అందువల్ల థర్డ్ స్టెప్లో మనకేమొస్తుంది అంటే ఈ యొక్క ఏ వస్తుంది. ఫోర్త్ స్టెప్లో చూడండి, 4వ స్టెప్ మొట్టమొదటి ఫార్ములా అప్లై చేయడం, తర్వాత వాల్యూస్ అప్లై చేయడం, తర్వాత సింప్లిఫై చేయడం, లాస్ట్లో మనకు ఆన్సర్ వస్తుంది. m2 = 64 అని మనకు ఆన్సర్ వస్తుంది. ఇది వచ్చి 4. అంటే మనం సాల్వ్ చేసేప్పుడు ఫస్ట్ మనం ఫార్ములా వేసి వాల్యూస్ వేసి సింప్లిఫై చేసి ఫైనల్గా ఆన్సర్ సంపాదించాలి. కాబట్టి ఇవి ఏ ఆర్డర్లో ఉండాలా అనేదానికి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. సిబిఏడి ఆర్డర్లో మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలా. కాబట్టి మనకు సిబిఏడి చూడండి ఎక్కడ ఉందో, డి ఆప్షన్లో ఉంది ఆ యొక్క సిబిఏడి నెంబర్స్ అన్నీ కూడా. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమిటంటే డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. 1st January was a Monday. Which are the following will also start on Monday. 1st January 1/1/2018 మండే.
వీటిల్లో ఏ రోజు కూడా మండే అవుతుంది, ఏ సంవత్సరం యొక్క మొదటి రోజు కూడా మండే అవుతుంది. 1/1/2023, అలాగే 1/1/2020, 1/1/2024. ఈ విధంగా మనకు ఇది మండేగానే అయితే ఈ 4 రోజు సంవత్సరాల్లో ఏది కూడా మండేతో స్టార్ట్ అవుతుంది అనే క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే, ఇక్కడ మండే అయితే ఇది కూడా మండే రావాలా, ఈ 4 ఒక మండే వచ్చిన తర్వాత మళ్ళీ మండే రావాలంటే మనకి ఎన్ని రోజులు పాస్ కావాలా, 7 days కానీ లేదంటే 14 days కానీ పాస్ కావాలా. అందువల్ల మనకు నెల సేమ్గా ఉంది, తర్వాత తారీఖు కూడా సేమ్గా ఉంది. అందువల్ల మనం ఏం చేస్తామనంటే సంవత్సరం తీసుకుంటే చాలు, ఒక్కొక్క దాంట్లో సంవత్సరాలు తీసివేయండి. 2022 సంవత్సరం 18 తీసివేయండి, 4 వస్తుంది. కాబట్టి మధ్యలో మనకు 18 నుంచి 22 వచ్చేలోపు లీప్ ఇయర్ కూడా ఎక్స్ట్రా ఉందే లేదా చూడండి. లీప్ ఇయర్ కానీ ఎక్స్ట్రా ఉంటే ఇంకొక 1 యాడ్ చేయండి. కాబట్టి 18 తర్వాత 20 లీప్ ఇయర్ ఉంది, 2020 లీప్ ఇయర్. అందువల్ల ఇది కూడా కలుపుతాము, మనకు 5 వచ్చింది. కాబట్టి మండే వచ్చిన తర్వాత మళ్ళీ మండే రావాలంటే 7 days కానీ 14 days కానీ కావాలి. కానీ ఇక్కడ మాత్రం ఎన్ని రోజులు వచ్చాయి, 5 రోజులే వచ్చాయి. అందువల్ల ఇది కూడా కాదు. అలాగే 22 తర్వాత 23 ఉంది కాబట్టి ఇది 6 వస్తుంది, 23వ సంవత్సరానికి అయితే 6 వస్తుంది. అందువల్ల ఇది కూడా కాదు. తర్వాత 20వ సంవత్సరానికి కూడా మనం లెక్క వేస్తాము, 2020 2018. ఇక్కడ 2 రోజులే తేడా వచ్చింది. తర్వాత మళ్ళీ 18 నుంచి 20 దాకా జనవరి 1 వచ్చింది కాబట్టి లీప్ ఇయర్గా తీసుకోకూడదు. అందువల్ల 2 రోజులే వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. లాస్ట్లో ఇదే మనకు మిగులుతుంది. కాబట్టి 2024 తీసుకోండి, 2018 తీసివేయండి, మనకు ఎంత మిగులుతుంది, 6 రోజులు మిగులుతుంది. మధ్యలో లీప్ ఇయర్స్ ఎక్కడొచ్చాయో చూడండి, వీటి మధ్యలోనే అని గుర్తుపెట్టుకోండి. 18 తర్వాత 19 లీప్ ఇయర్ కాదు, 20 లీప్ ఇయర్. అందువల్ల +1 వేయండి. 21 లీప్ ఇయర్ కాదు, 22 లీప్ ఇయర్ కాదు, 23 లీప్ ఇయర్ కాదు, 24 లీప్ ఇయర్. కానీ మనకు కావాల్సిన తారీఖు జనవరిలోనే ఉన్నది, ఫిబ్రవరి దాటలేదు. అందువల్ల మనం దీన్ని కూడా లీప్ ఇయర్గా తీసుకోకూడదు. అందువల్ల మనకి ఎన్ని రోజులు పాస్ అయినట్టు, 7 days పాస్ అయినట్టు. అందువల్ల 7 days పాస్ అవుతున్నాయి కాబట్టి మనకు 2024 2018 ఇది 6 + 1 దట్ ఈస్ 7 days అవుతున్నాయి. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే మండే అవుతుంది. కాబట్టి ఈ తారీఖులు క్యాలెండర్స్ మీద ప్రాబ్లమ్స్ కానీ వస్తే ఇచ్చిన తారీఖు తర్వాత మనకు అడిగిన తారీఖు ఒక దాంట్లో ఒకటి తీసేస్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. Shane switched on a bulb at 2:39:40 hours, switched it off on the same day at 12:30:34 hours. For how long was the bulb is switched on mode? కాబట్టి ఇక్కడ ఏమని ఇచ్చాడంటే 2:39:40 మనం స్విచ్ ఆన్ చేసాము. అదే రోజున 12:30 అదే రోజు మనకు 12:30:34 ఆఫ్ చేసాము. కాబట్టి ఇది 2:39:40. కాబట్టి 2:39 40 నిమిషాల టైం అప్పుడు అంటే 2:39:40 అప్పుడు మనం ఆన్ చేసాము. మళ్ళీ ఈ టైం అప్పుడు మనం స్టాప్ చేసాం. సేమ్ డే అన్నాడు, ఏఎం పిఎం అని ఇవ్వలేదు. అందువల్ల మనం ఇది ఏఎం అయితే ఇది కూడా ఏఎంగానే తీసుకోండి కంటిన్యూషను. ఆ నెక్స్ట్ వచ్చి 12 hours అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎంత టైం స్విచ్ జరిగింది, బల్బు వెలిగింది అని క్వశ్చన్ ఇచ్చాడు. కాబట్టి మనం మామూలుగా తీసివేయడమే. కాబట్టి 34లో 40 పోదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి 1 minute తెచ్చుకోండి యువతల వైపు. 1 minute అంటే ఎన్ని సెకండ్లు అవుతాయి, 60 సెకండ్లు. 60 + 34 కలిపితే ఎన్ని సెకండ్లు అవుతాయి, 94 సెకండ్లు. ఇప్పుడు మనం 94 సెకండ్లో 40 సెకండ్లు పోతే ఎన్ని సెకండ్లు మిగులుతాయి, 54 సెకండ్లు. కాబట్టి 54 seconds అని వచ్చింది.
ఆ తర్వాత ఇక్కడ 1 మినిట్ యువతలు తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ని నిమిషాలు ఉంటాయి? 29 మినిట్సే ఉంటాయి. ఈ 29 మినిట్స్లో 39 మినిట్స్ మళ్ళీ పోదు. అందువల్ల మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చేస్తాము? 1 అవర్ తెచ్చుకుంటాం. 1 అవర్ అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. కాబట్టి ఇక్కడ 60 నిమిషాలు కలపండి. 60 నిమిషాలు కలిపితే ఎంత అవుతుంది? 89 నిమిషాలు మొత్తం. ఈ 89 నిమిషాల్లో ఎన్ని నిమిషాలు తీసేయాలా? 39 మినిట్స్ తీసేయాలి. 89లో 39 పోతే ఎంత? 50 నిమిషాలు. కాబట్టి ఇది 50 మినిట్స్. ఇప్పుడు గంటలకు వస్తాం. 1 అవర్ ఇక్కడ తీసిపోయినాం కాబట్టి ఇక్కడ ఎన్ని గంటలు ఉంటాయి? 11 అవర్సే ఉంటాయి. 11లో 2 పోతే ఏమవుతుంది? 9 అవర్స్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 9 అవర్స్ 50 మినిట్స్ 54 సెకండ్స్. కాబట్టి 9 అవర్స్ 50 మినిట్స్ 54 సెకండ్స్. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చి ఏ. కాబట్టి మనం మామూలుగా తీసే నెంబర్స్ తీసేసినట్టుగానే, కానీ నిమిషానికి 60 సెకండ్లు, గంటకు 60 నిమిషాలు అనుకొని అవి యువతకు తీసుకురావాలి. Read the given question and decide which are the following arguments strong and strong. Which are the following arguments is or strong. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ చదివి ఇచ్చిన వాటిలో స్ట్రాంగ్గా ఉండేటువంటి ఆర్గ్యుమెంట్ ఏది? ఇది స్టేట్మెంట్ అన్నమాట. యాక్చువల్గా ఆర్ స్టాక్ మార్కెట్ సోర్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. స్టాక్ మార్కెట్లు వెల్త్ని క్రియేట్ చేస్తాయా, డబ్బుని సంపాదిస్తాయా అనేది క్వశ్చన్. ఎక్కువ మంది మనం చూసే ఉంటాము, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు, చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు, అయితే కొంతమంది నష్టపోతూ ఉంటారు కూడా. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఆ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినందువల్ల డబ్బు ఇంకా వస్తుందా, వెల్త్ మనకు బాగా క్రియేట్ అవుతుందా అని క్వశ్చన్ అడిగాడు. దానికి సమాధానం 2 స్టేట్మెంట్లో ఇచ్చారు. కాబట్టి 1 కరెక్టా, 2 కరెక్టా, 2 కరెక్టా, 2 రాంగ్ అనేది మనం డిసైడ్ చేయాలా. ఎస్, మనీ మల్టిపుల్స్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అన్నాడు. కాబట్టి మనీ మనం స్టాక్ మార్కెట్లో కానీ పెడితే అది మల్టిపుల్ అవుతుంది, చాలా రెట్లు పెరిగి మనం వెల్త్ క్రియేషన్ జరుగుతుంది అని మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది ట్రూ కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా డబ్బు బాగా సంపాదించరు, కొన్నిసార్లు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఒక్కోసారి బాగా సంపాదిస్తారు, ఒక్కోసారి నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్లో మాత్రం మనకి ఏమని ఇచ్చారు? బాగానే డబ్బు వస్తుంది అని అన్నారు. అందువల్ల ఫస్ట్ వన్ వచ్చి రాంగ్ వన్, ఇది కరెక్ట్ కాదు. రెండోది నో ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. రెండో స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే మార్కెట్ రిస్క్ని బట్టి ఆ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మారుతూ ఉంటాయి అని ఇచ్చాడు. మార్కెట్ రిస్క్ అంటే కంపెనీ మంచి కంపెనీ అని చెప్పి మనం పెట్టుబడి పెడతాము, ఏదో మార్కెట్లో రిస్క్ వల్ల ప్రాబ్లం వల్ల ఆ కంపెనీ యొక్క షేర్లు పడిపోయినాయనుకోండి, మనకేమవుతుంది? నష్టం వస్తుంది. లేదా ఆ కంపెనీ ఎండి మంచి ఎఫిషియెంట్ పర్సన్ వచ్చాడనుకోండి, అప్పుడు మనకు ఆ యొక్క కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది, అప్పుడు మనకు లాభాలు వస్తాయి. అంటే లాభాలు నష్టాలు రెండూ వస్తుంటాయి, దాన్నే మార్కెట్ రిస్క్ అని అంటారు. అందువల్ల రెండో స్టేట్మెంట్లో ఏం చెప్పాడంటే అవి వెల్త్ని క్రియేట్ చేయవు, ఒక్కోసారి వస్తుంటాయి, ఒక్కోసారి రావు. అందువల్ల మార్కెట్ రిస్క్ని బట్టి ఆ షేర్ మార్కెట్ వాల్యూస్ పెరగడం తగ్గడం, వెల్త్ క్రియేట్ కావడం, లాస్ అయిపోవడం జరుగుతుంది అని ఇచ్చాడు. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మార్కెట్లో లోబడి ఉంటాయి, వాదన 1 మాత్రం బలంగా ఉంది రాంగు, వాదన 1 మరియు 2 బలంగా ఉన్నాయి రాంగు, వాదన 1 లేదా 2 బలంగా ఉన్నాయి అది రాంగు, వాదన 2 మాత్రమే బలంగా ఉంది, సెకండ్ వన్ మాత్రమే స్ట్రాంగ్, ఫస్ట్ వన్ స్ట్రాంగ్ కాదు. Complete the series given in the problem figure with an appropriate option from the answer figures. ఈ ఆన్సర్ ఫిగర్లో నుంచి ఇక్కడ మనకు 3 ఫిగర్స్ ఇచ్చాడు. ఈ 4వ ఫిగర్ ఏమవుతుంది మనం కంపేర్ చేసుకోవాలా. ఇది కూడా అనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఈ ట్రెండ్కి ఎలాంటి రిలేషన్ ఉంది, అలాంటి రిలేషన్ దీనికి కూడా ఎలా ఉంది కనుక్కోవడం. కాబట్టి ఇక్కడ చూడండి, 50 మార్కు పైకి ఉంది, నెక్స్ట్ ఫిగర్లో 50 మార్కు డౌన్ ఉంది.
ఇక్కడ యారో మార్కు రైట్ ఉంది కాబట్టి ఇది అప్ ఉంటే ఇది డౌన్ వచ్చింది, ఇది రైట్ ఉంటే ఇక్కడ ఉండే యారో మార్క్ ఎలా ఉండాలా, లెఫ్ట్ రావాలి. కాబట్టి ఇది అప్, ఇది డౌన్. ఇది రైట్ ఉంటే నెక్స్ట్ దాంట్లో లెఫ్ట్ రావాలి యారో మార్కు. లెఫ్ట్ ఉండే ఫిగర్ ఏది అంటే 3 మాత్రమే. కాబట్టి 3 దేంట్లో ఉంది అంటే బి ఆప్షన్లో ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. If the letters in the word universe are arranged in the alphabetic order and each letter in the order is assigned a numerical value of 1, 2, 3 according to their position from the left, then the sum of the numerical values of the position of the consonants will be. Consonants అని మాత్రం ఇచ్చాడు, వాటి యొక్క సమ్ ఎంత అనేది మన క్వశ్చన్. కాబట్టి కేటాయించిన హల్లుల స్థానం యొక్క విలువల మొత్తం ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. యూనివర్సల్ దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలా. ఫస్ట్ వచ్చి ఏ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత మళ్ళీ ఐ వస్తుంది. ఆ తర్వాత ఐ తర్వాత ఏమొస్తుందో చూడండి, ఎల్ వస్తుంది. ఐజేకేఎల్. ఎల్ తర్వాత ఎన్, ఎన్ తర్వాత ఆర్, ఆర్ తర్వాత ఎస్, తర్వాత యు, తర్వాత వి. కాబట్టి మనకు 3, 6, 9, 3, 6, 9. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ ఫస్ట్ వస్తుంది, ఈ వచ్చి సెకండ్ ప్లేసు, ఐ వచ్చి థర్డ్ ప్లేసు. నెక్స్ట్ వాటిల్లో కాన్సనెంట్స్లో ఎల్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది, తర్వాత ఎన్ వచ్చి నెక్స్ట్ వస్తుంది, ఆర్, తర్వాత ఎస్, టియువి ఈ ఆర్డర్లో ఉన్నాయి. క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చారంటే వీటికి నెంబరింగ్ ఇచ్చారు. ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చారు. ఈ నెంబరింగ్ ఇచ్చినప్పుడు మన క్వశ్చన్లో హల్లుల స్థానం యొక్క విలువలు ఎలా ఉన్నది. కాబట్టి ఇక్కడ దాన్ని సమ్ ఆఫ్ ది న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది కాన్సనెంట్స్, కాన్సనెంట్స్ యొక్క ఆ యొక్క ప్లేసెస్ యొక్క మొత్తం ఎంత అని ఆర్డర్ యొక్క మొత్తం ఎంత అడిగారు. మనకు హల్లులు కాన్సనెంట్స్ అంటే ఈ 3 హల్లులు కాదు, ఇవి వొవల్స్ అని అంటాము. అందులో వీటిని మాత్రమే తీసుకోవాలా. 4 + 5 + 6 + 7 + 8 + 9. కాబట్టి 10, 15, 22, 30, 39. కాబట్టి మన ఆన్సర్ వచ్చి 39. 4, 5, 6 యు. ఇది కూడా కాదు మనకు, యు కూడా కాదు. కాబట్టి 8 కూడా కాదు. కాబట్టి 4, 3, 4 యూనివర్సల్. ఏ, ఈ, ఐ, ఎన్, ఆర్, ఎస్, తర్వాత యు, ఫి, ఎల్ ఒకటి, ఎల్. ఇప్పుడు మనకు హల్లులు ఏమున్నాయంటే ఇవి మాత్రమే హల్లులు, వీటిని మినహాయించేస్తాము, ఆర్డర్స్ వేసుకుంటాము. 4, 5, 6, 7, 8, 9. కాబట్టి మనకు ఇది హల్లు ఓవల్, ఓవల్, ఓవల్. అలాగే యు కూడా ఓవల్. కాబట్టి ఇది కూడా తీసేస్తాము, ఇది తీసేస్తాము, తర్వాత ఇది తీసేస్తాం, ఇది తీసేస్తాం. కాబట్టి ఇప్పుడు చూడండి, 4 + 5 + 6 + 7 + 9. కాబట్టి 9, 15, 22 + 9, 31 ఈజ్ ద ఆన్సర్. ఓన్లీ కాన్సనెంట్స్ యాజ్ ఆస్క్డ్, నాట్ ఓవల్స్. ఓవల్స్ ఏమున్నాయి, యు యొక్క ఓవలు, ఐ యొక్క ఓవలు, ఈ యొక్క ఓవలు, ఏ కూడా ఓవల్. వాటి మినహాయించి మిగిలిన వాటి యొక్క ఆ కాన్సనెంట్స్ యొక్క టోటల్ ఆర్డర్ ఎంత, అది క్వశ్చన్. కింది సిరీస్లో బేస్ అక్షరాన్ని ఎంచుకోండి. ఆడ్ మ్యాన్ అవుట్. ఇది మళ్ళీ ఇది సింపుల్ క్వశ్చన్. OUEI ఈ 4 మనకు వవల్స్ అవుతాయి. ఇది మాత్రం మనకేమవుతుంది, కాన్సనెంట్.
కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ వన్. ఇక్కడ ఆప్షన్లో మనకు ఏ ఆప్షన్లో ఉన్నది, కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. ఇది మళ్ళీ మనకు స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అవి. ఆల్ స్టూడియస్ స్టూడెంట్స్ పాస్ ఇన్ ఎగ్జామినేషన్, ఆల్ స్టూడియస్ స్టూడెంట్స్ స్లీప్ వెల్. స్టడీయస్ స్టూడెంట్స్ అని అంటే బాగా చదువుకునేవాళ్ళు, స్టడీయస్ స్టూడెంట్స్ బాగా చదువుకునే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారు. ఆల్ స్టడీయస్ స్టూడెంట్స్ స్లీప్ వెల్, బాగా చదువుకునే స్టూడెంట్స్ బాగా నిద్రపోతారు అని కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మన కింద ఇచ్చినటువంటి కంక్లూజన్స్ ఏవి కరెక్టు. ఆల్ హూ స్లీప్ వెల్ ఆర్ స్టడీయస్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఆల్ స్టడీయస్ స్టూడెంట్స్ స్లీప్ వెల్, బాగా చదువుకునే స్టూడెంట్స్ నిద్రపోతారు అని ఇచ్చారు. కానీ నిద్రపోయే స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదివిన వాళ్ళు అన్న రూలే లేదు. కాబట్టి చదువుకున్న వాళ్ళు నిద్రపోతారు, బాగా చదువుకున్న వాళ్ళు నిద్రపోతారు. కానీ బాగా నిద్రపోయిన వాళ్ళు చదివిన వాళ్ళ కింద లెక్క అని మనమేమి కంక్లూడ్ చేయడానికి లేదు. అందువల్ల ఇది రాంగ్. ఇలాగే ఆల్ హూ పాస్ ద ఎగ్జామినేషన్ స్లీప్ వెల్, ఇక్కడ మళ్ళీ మనకేమైనా ఇచ్చాడు, ఆల్ స్టూడెంట్స్ పాస్ ఇన్ ఎగ్జామినేషన్. కాబట్టి బాగా చదువుకునే వాళ్ళు ఎగ్జామినేషన్లో పాస్ అవుతారని ఇచ్చాడు. మళ్ళీ ఆల్ స్టూడెంట్స్ స్లీప్ వెల్ అని ఇచ్చాడు. ఇక్కడ కూడా పాస్ అయిన వాళ్ళందరూ కూడా నిద్రపోతారని కూడా మనకి ఎక్కడ లేదు. అందువల్ల రెండో స్టేట్మెంట్ కూడా రాంగ్. అందువల్ల రెండు స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి ఎయిదర్ 1 or 2 కాబట్టి మనకు అనుసరించలేదు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రెండు ఫాలో కావు. వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ x is 3, ది అదర్ రూట్ ఎంత? ఈ ఈక్వేషన్లో x² - 4x + k = 0. దాంట్లో ఒక x వాల్యూ, రూట్ ఏంటంటే x వాల్యూ అని అర్థం, 3 అని ఇచ్చాడు. అయితే రెండో రూట్ ఎంత అది క్వశ్చన్. x వాల్యూ 3 కాబట్టి దీంట్లో అప్లై చేయండి. 3² కాబట్టి ఇది ఆ వాల్యూ మనం ఇక్కడ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే x² - 4x + k. x బదులు 3 వాల్యూ అప్లై చేయండి. 4 × 3 + k = 0. 9 - 12 + k = 0. కాబట్టి k ఎంత అవుతుంది? 3 అవుతుంది. -3 అవుతుంది, అవతలకపోతే +3 అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే x² - 4x + 3 = 0 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇది మనకు ఫైనల్గా వచ్చే ఈక్వేషను. ఈ ఈక్వేషన్లో ఒక వాల్యూ మనకి 3 అని ఇచ్చాడు, రెండో వాల్యూ ఎంత అది క్వశ్చన్. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేసుకురావచ్చు. కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే 3 × 1, 3 + 1 కలిపితే 4 వచ్చింది. కానీ -4 కాబట్టి -3 -1 కాబట్టి దీన్ని x - 3 లేదా x వాల్యూ డైరెక్ట్ కట్టచ్చు. మైనస్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి x మైనస్ వాల్యూని ప్లస్గా మార్చండి ఒక వాల్యూ, -1 అని మళ్ళీ ప్లస్గా మారిస్తే ఇంకో వాల్యూ. ఆల్రెడీ x 3 అని ఇచ్చారు కదా, అందువల్ల మన రెండో వాల్యూ ఏమవుతుంది? 1. కాబట్టి రెండో రూట్ ఎంతనంటే 1. కాబట్టి మనకు ఆప్షన్ వచ్చి డి ఆప్షన్. కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. పర్వాలేదు, బాగానే ఉంది కదా, కనిపిస్తుంది. తర్వాత వాట్ ఈజ్ ద టైమ్ టేకన్ బై 180 మీటర్ లాంగ్ ట్రైన్ రన్నింగ్ అట్ 54 km/h టు క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫారం. కాబట్టి ఇక్కడ మనకు ఒక ప్లాట్ఫారం ఉన్నది, అది వచ్చి లాంగ్ ట్రైన్ యొక్క లెంగ్త్ ఇచ్చాడు మనకి. ఇక్కడ 180 మీటర్స్ అని ఇచ్చాడు ట్రైన్ యొక్క లెంగ్త్. ఈ ప్లాట్ఫారం మీద ఒక మనిషి నిల్చుకున్నాడు. ఈ మనిషిని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు 54 km/h. ఈ వేగంతో ప్రయాణం చేస్తున్నది ట్రైన్ యొక్క ప్లాట్ఫామ్ నిలబడిన వ్యక్తిని. కాబట్టి ఈ స్పీడ్తో ప్రయాణం చేస్తూ
ట్రైన్ యొక్క లెంగ్త్ 180 మీటర్స్, అది ప్లాట్ఫారం మీద ఒక మనిషి నిలుచుకున్నాడు, ఈ మనిషిని క్రాస్ చేయడానికి ఎంత కాలం పడుతుంది అనేది మన ప్రశ్న. స్పీడ్ మొట్టమొదటి కట్టండి, 54 × 5/18తో మల్టిప్లై ఇస్తే 3:17 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఈ ట్రైను ప్లాట్ఫారం మొత్తాన్ని క్రాస్ చేయాల్సిన అవసరం లేదు, ప్లాట్ఫారం మీద నిలబడిన మనిషిని క్రాస్ చేస్తే చాలు. అందువల్ల మనకు టైం కావాలంటే మనం ఏం చేస్తామనంటే లెంగ్త్ ఆఫ్ ట్రైన్ యొక్క లెంగ్త్ని మాత్రం తీసుకుంటే చాలు. లెంగ్త్ ఆఫ్ ట్రైను బై స్పీడ్ ఆఫ్ ట్రైన్. కాబట్టి మనకి ఇక్కడ ఒక మనిషిని క్రాస్ చేయాలన్నా, ఒక చెట్టుని క్రాస్ చేయాలన్నా, ఒక టెలిగ్రాఫ్ పోల్ని క్రాస్ చేయాలన్నా ట్రైను తన వేగంతో తన లెంగ్త్ని క్రాస్ చేస్తే చాలు. ఆ ప్లాట్ఫారం మీద నిలబడ్డా, బ్రిడ్జి మీద నిలబడ్డా మనకేమీ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనకు ఆ టైం వచ్చి ఎంత అవుతుంది, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ 180 మీటర్లని ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ట్రైన్ కూడా మీటర్ పర్ సెకండ్లో తీసుకుంటాము, 15 మీటర్ పర్ సెకండ్. డివైడ్ చేస్తే మనకేమొస్తుంది 12. కాబట్టి మన ఆన్సర్ 12 seconds. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. The angle of elevation of the top of hill at the foot of the tower is 60 degrees and the angle of elevation of the top of the tower from the foot of the hill is 30 degrees. If the tower is 50 meter high, what is the height of the hill? క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చాడంటే ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ హిల్ ఎట్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఈ 60 degrees. ఇక్కడ మనకు హిల్ ఒకటి ఉన్నది, ఇక్కడ మనకు టవర్ ఒకటి ఉన్నది, ఇక్కడ టవర్ ఒకటి ఉన్నది. ఇలాగా ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ హిల్ ఎట్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఈ 60. ఈ టవర్ యొక్క అడుగు భాగం నేను చూస్తే మనకి ఇక్కడ 60 degreesలో ఉన్నది. కాబట్టి ఇది హిల్ అన్నమాట. ఇదేమో టవర్, ఇది టవర్. ఈ టవర్ యొక్క అడుగు భాగం నుంచి హిల్ యొక్క పై భాగాన్ని ఇలా చూశాడు, అది 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో ఉంది. హిల్ ఇప్పుడు కూడా మనం ఏంగా తీసుకోవాలంటే పర్పెండిక్యులర్ టు హారిజన్గా తీసుకోవాలా. అందువల్ల ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏమని ఇచ్చాడంటే అండ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద హిల్. ఈ టవర్ యొక్క పై భాగం చూసుకున్నాడు, ఈ యొక్క ఫుట్ ఆఫ్ ద హిల్ నుంచి ఇలా చూశాడు, మళ్ళీ ఈ భాగం నుంచి ఇలా చూశాడు. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 30 degrees అన్నది. తర్వాత మళ్ళీ వాట్ ఈస్ దిస్, ఇఫ్ ద టవర్ ఈజ్ 50 meter హై, కాబట్టి ఇది వచ్చి 50 meter హై. ఈ టవర్ వచ్చి 50 meter హైలో ఉంది. అయితే మన క్వశ్చన్లో మనకి ఏమడిగాడంటే వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద హిల్, ఈ యొక్క హిల్ యొక్క హైట్ ఎంత. ఇక్కడ ఒక టవర్ ఉంది, ఇక్కడ ఒక హిల్ ఉంది. ఈ హిల్ యొక్క పై భాగాన్ని టవర్ యొక్క అడుగు భాగం చూస్తే 60 degrees యాంగిల్ ఉంది. అలాగే టవర్ యొక్క పై భాగాన్ని ఈ యొక్క హిల్ యొక్క అడుగు భాగం చూస్తే 30 degrees యాంగిల్ ఉంది. అయితే టవర్ యొక్క హైట్ 50 meters కానీ అయితే హిల్ యొక్క హైట్ ఎంత. క్లారిటీ కోసం రెండు ట్రయాంగిల్స్ని సపరేట్గా డ్రా చేసుకుందాము. ఈ విధంగా డ్రా చేసి చూసుకుందాము. ఇది 30 degrees, ఇది 50 meters. అలాగే ఇక్కడ కానీ డ్రా చేసుకుంటే ఇది 60 degrees, దీని యొక్క హైట్ ఎంత, అది క్వశ్చన్. కాబట్టి వీటన్నిటికీ మనకేముందనంటే కామన్ బేస్ ఉన్నది ఇక్కడ. కాబట్టి కామన్ బేస్ ఇలా వేసుకోండి. ఇది మనకు కామన్ బేస్ ఉన్నది, ఇది హిల్. కామన్ బేసు ఇలాగా ఇది 60, అలాగే ఇలా చూస్తే ఇది 30, సేమ్ ఫిగరే వస్తున్నది. అందువల్ల దీని హైట్ ఎంత అని అడిగాడు, దీని యొక్క హైట్ 50 meterలు అని ఇచ్చాడు. కాబట్టి మనం రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ని బట్టి మనం ఏం చేయాలంటే
దీని యొక్క హైట్ కనుక్కోవాలా. రెండిటికి బేస్ కామన్గా ఉన్నది కాబట్టి ఈ బేస్ నుంచి దాని హైట్ని, ఈ బేస్ నుంచి దీని హైట్ని కంపేర్ చేశారు. బేసెస్ రెండు సేమ్గా ఉన్నాయి, దాన్ని డి అనుకోండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ ఇది, అడ్జసెంట్ సైడ్ డి. ఇలాగే రెండో ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ తీసుకోండి. tan 60 ఈజ్ ఈక్వల్ టు tan 60 ఏమవుతుంది? ఈ హైట్ హెచ్ అనుకోండి, హెచ్ బై డి. కాబట్టి tan 30 హెచ్ బై డి, tan 60 హెచ్ బై డి. ఇదే 50 బై డి. రెండిట్లో మనకు డిడి క్యాన్సిల్ అవుతుంది. ఈ వాల్యూస్ కూడా వేసి చూసుకోండి. tan 30 అంటే ఎంత? 1/√3 బై tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు 50 బై హెచ్. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి హెచ్ బై 30 ఈజ్ ఈక్వల్ టు రివర్స్ రాసాము కాబట్టి √3 బై 1/√3. కాబట్టి రివర్స్ చేస్తే √3 ఇంటూ √3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది దేనికి సమానం? మనకి ఇక్కడ హెచ్ బై 50కి సమానం. కాబట్టి హెచ్ బై 50కి సమానం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 × 50 దట్ ఈస్ 150. కాబట్టి రెండు ట్రయాంగిల్స్ తీసుకోండి. రెండు ట్రయాంగిల్ తీసుకొని tan 30 కట్టండి, 50 బై డి అని వస్తుంది. tan 60 తీసుకోండి, హెచ్ బై డి, డిడి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకు ఈ ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ tan 60 వేసి ఇక్కడ tan 30 వేస్తే ఈ విధంగా రివర్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వచ్చేస్తుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చి 150 మీటర్స్. కాబట్టి డి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఈ యొక్క వాల్యూస్ మాత్రం మనం చూసుకోవాలా. tan వాల్యూస్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలా. చాలా సందర్భాల్లో హైట్స్ అండ్ డిస్టెన్స్లో వస్తాయి. tan 30 వచ్చి 1/√3, tan 45 degrees వచ్చి 1, tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. ఈ వాల్యూస్ మాత్రం మీరు బై హార్ట్ చేసినట్టు గుర్తుపెట్టుకుంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ వాల్యూస్ని మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత if the total sales in 98 was which increased 16.9 then the total sales in their 1999 approximately. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే if the total sales in 1998 1998 which increased by 16.5% 99లో ప్లస్ 16.5% ఇంక్రీజ్ అయింది. అయితే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే టోటల్ సేల్స్ ఇన్ ది ఇయర్ 99 ఎంత, కాబట్టి ఈ సేల్స్ ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. కాబట్టి మనకేమొస్తుంది 7890 ఇంటూ 16% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏమొస్తుంది 116.5 100 కలపాలా బై 100% కాబట్టి బై 100 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ 116. దిస్ ఈస్ 1999 ప్లస్ 16.5%. కాబట్టి 1999లో 7890 ఇంటూ ఇవి యాడ్ చేస్తే 116.5 బై 100 ఇది మన ఆన్సరు. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత అది క్వశ్చన్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 16.5% అంటే 6వ భాగం దాదాపు 16.5% అప్రాక్సిమేట్లీ 6వ భాగం ఇంక్రీజ్ అయింది. 6 13 78 6 15 కాబట్టి 05 92. కాబట్టి మన ఆన్సర్ అప్రాక్సిమేట్గా 90 to 05కి దగ్గరగా ఉండాలి.
ఈ వాల్యూ మీరు తెలుసుకోవాలి. 16.5% అంటే అప్రాక్సిమేట్గా, నాట్ కరెక్ట్ వాల్యూ, అప్రాక్సిమేట్గా మనకు ఆ వాల్యూకి సమానం. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది కరెక్టో చూడండి. 92, దిస్ ఈజ్ 05. దేనికి దగ్గరగా ఉందో చూడండి, డీకి దగ్గరగా ఉంది. అందువల్ల అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి 92 ఉంది, ఇక్కడ 91, ఇది 19 దూరంగా ఉంది, ఇదే దగ్గరగా ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆ వాల్యూ కావాలంటే మీరు క్యాలిక్యులేటర్తో లేదా మామూలుగా కనుక్కొని చేయొచ్చు, టైం తీసుకుంటుంది కొద్దిగా. చూస్ ద కరెక్ట్ పిక్చర్ ఇన్ ద ఫాలోయింగ్. వీటిలో కరెక్ట్ పిక్చర్ ఏది? కాబట్టి ఇక్కడ బ్లూ ఉన్నది ఇలా రివర్స్ అయింది, అలాగే ఇక్కడ రెడ్ ఉంది ఇలా రివర్స్ అయింది. ఈసారి ఫిగర్లో ఏమవుతుంది, రెడ్ రెడ్ ఇలా వస్తుంది. కాబట్టి మన ఆప్షన్ ఏమున్నది, సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సి ఎక్కడుంది, ఏలో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. 30% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 33. వాట్ ఈజ్ ద నెంబర్? ఒక నెంబర్లో 30% వచ్చి 33కి సమానం. అయితే ఆ నెంబర్ ఎంత అని అడిగాడు, 100% ఎంత? కాబట్టి 100/30 ఇంటూ 33, దిస్ 1/this ఇంటూ దిస్. 0 0 క్యాన్సిల్. కాబట్టి 3 1 3 11. కాబట్టి 10 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 110. That is why C is the correct option. Simple question. Vargamoolam, square root of 5776 is how much? అది క్వశ్చన్. ఇది 4 డిజిట్ నెంబరే కాబట్టి యాక్చువల్గా మీరు స్క్వేర్ రూట్ కట్టడం తెలుసుకోండి ఉండాలా. ఇఫ్ యు నో ద ప్రాసెస్ హౌ టు ఫైండ్ అవుట్ ద స్క్వేర్ రూట్ ఏ విధంగా కడతారో తెలుసుంటే మీకు డైరెక్ట్గా వస్తుంది. కానీ లాజిక్ ఉపయోగించి కొన్నిసార్లు కడతారు. ఆ లాజిక్ అప్లై చేసే కన్నా డైరెక్ట్గా కట్టడం నేర్చుకోవడం చాలా బెటరు. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లాజిక్ ఉపయోగిస్తారు, కానీ ఒక్కోసారి రాంగ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల మీరేం చేస్తారంటే కట్ చేయండి. లాస్ట్లో మనకేముంది, 6 ఉంది. 6 కానీ ఉంటే, లాస్ట్ డిజిట్ 6 కానీ ఉంటే ఇది స్క్వేర్ నెంబరు, ఇది రూట్ నెంబర్, స్క్వేర్ రూట్ నెంబర్. స్క్వేర్ రూట్లో చివరిలో 4 కానీ 6 కానీ ఉండొచ్చు. 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. రెండిట్లో 6లో చివరిలో వస్తుంది. 6 కాకుండా ఉండే నెంబర్ ఏది దీని యొక్క వాల్యూకి సమానం కాదు. అందువల్ల ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు. 4 సమానంగా ఉన్నాయి. అందువల్ల మనం 4 ఎలిజిబులే. కానీ ఇక్కడ ఫస్ట్ ప్లేసెస్ చూడండి, 57 చూడండి. 57ని 2 స్క్వేర్ నెంబర్లకి మధ్యలో ఉండేటట్టుగా చూడండి. కాబట్టి 57 లెస్ దెన్ 49 లెస్ దెన్ 64. 57ని 2 స్క్వేర్ నెంబర్ల మధ్యలో వచ్చేటట్టు చూడండి. 49కి 64కి మధ్యలో 57 ఉంటుంది. 49 అంటే ఎంత, 7 స్క్వేరు. 64 అంటే 8 స్క్వేరు. అందువల్ల మనకి ఈ నెంబర్ ఏమవుతుందని అంటే 70కి 80కి మధ్యలో ఉంటుంది. 7 స్క్వేరు 8 స్క్వేర్గా తీసుకొని ఇక్కడ మనకి ఇంకా 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి చివరిలో ఇక్కడ మన నెంబర్ని 70కి 80కి మధ్యలో ఉండే నెంబర్గా మనం లెక్క వేయచ్చు. 80కి దాటింది అనుకోండి 6400కి ఎక్కువ కావాలి. 70కి తక్కువగా ఉంది అనుకోండి 4900కి తక్కువ కావాలి. అందువల్ల వీటన్నిటిలో మధ్యలో ఉండే నెంబరు ఒకే ఒక నెంబర్ ఉంది. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది లాజికల్ మెథడు. అన్ని సందర్భాల్లో ఒక్కోసారి కరెక్ట్గా రాకపోవచ్చు. ఇది కరెక్ట్ ప్రాసెసే, కానీ కొన్ని సందర్భాల్లో 5 డిజిట్స్ 6 డిజిట్స్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల బెటర్ టు ఫైండ్ అవుట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నెంబర్ బై డైరెక్ట్ ప్రాసెస్. అన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అందువల్ల యూ ట్రై టు లెర్న్ ద ప్రాసెస్. ఏ ఫ్రాక్షన్ అండ్ టేకన్ అవే ఫ్రమ్ 1/3 gives 1/12. ఒక ఫ్రాక్షన్ని 1/3 నుంచి తీసివేస్తే 1/12 వస్తుంది.
టేకన్ అవే అంటే తీసివేయడం అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, 1/3 దాంట్లో నుంచి ఫ్రాక్షన్ ఎక్స్ తీసివేయండి, మనకి ఎంత వస్తుంది, 1/12 వస్తుంది. కాబట్టి టేకన్ అవే 1/3 నుండి ఫ్రాక్షన్ తీసేసాం. ఫ్రాక్షన్ అని కాబట్టి ఎక్స్ కానీ తీసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్స్ కావాలంటే ఏం చేస్తాము, ఈ ఎక్స్ ఇవతలకు పోతుంది, ఈ ఫ్రాక్షన్ ఇవతలకు వస్తుంది. 1/3 మైనస్ 1/12. కాబట్టి ఎల్సిఎం 12, 3 4 సార్లు మైనస్ 12 ఒకసారి, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/12. 3/12 అంటే ఎంత, 1/4. కాబట్టి మన ఆన్సరు బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ది హెచ్సిఎఫ్ ఆర్ 20, 28, 40 ఈస్ 20, 28, 48 హెచ్సిఎఫ్ ఎంత అని అడిగారు. 20, 28, 48 హెచ్సిఎఫ్ ఎంత అని అడిగారు. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఈజీ మెథడ్ ఏంటంటే డిఫరెన్స్ చూసుకోండి. 20కి 28కి డిఫరెన్స్ 8, 28కి 48కి డిఫరెన్స్ ఎంత, దట్ ఈజ్ 20. కాబట్టి ఈ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే 8కి 20కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే చాలు. కాబట్టి ఏం డివైడ్ అవుతుంది, 4 పోతుంది చూడండి, 4 2, 4 5. కాబట్టి ఏదైతే రెండిట్లో క్యాన్సిల్ అవుతుందో అదే హెచ్సిఎఫ్. కాబట్టి మన ఆప్షన్ వచ్చి డి. మూడింటికి కూడా కట్టచ్చు. కాబట్టి 20, 28, 48 హెచ్సిఎఫ్ కట్టేప్పుడు 4 5 సార్లు, 7 సార్లు, 12 సార్లు. ఇప్పుడు మనకు మూడిట్లో కామన్ ఏవి లేదు ఫర్దర్గా, అందువల్ల ఇదే హెచ్సిఎఫ్. అయితే ఈ ప్రాసెస్ ఈ నెంబర్లో పెద్ద నెంబర్లో ఉన్నప్పుడు ఫెయిల్ అవుతుంది, అందువల్ల మనం ఈ ప్రాసెస్ బెటర్గా ఉంటుంది. పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు డిఫరెన్సెస్ కట్టి ఆ డిఫరెన్సెస్ ద్వారా మనం చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి డి ఈజ్ ది ఆప్షన్. ఇచ్చిన దానికి సరైన మిర్రర్ ఇమేజ్ని వర్ణించే ఎంపిక చేసుకోండి అని అన్నారు. స్మైల్, దాన్ని మిర్రర్ ఇమేజ్ కట్టాలి మనం. మిర్రర్ ఇమేజ్ అని అంటే ఇలా వస్తుంది. ఇక్కడ మనకు స్మైల్, ఈ మిర్రర్ ఏ విధంగా వస్తుంది అని అంటే మిర్రర్ ఇమేజ్లో మనకు కుడి ఎడమగా మారుతుంది, ఎడమ కుడిగా మారుతుంది. అందువల్ల ఈ మిర్రర్కి దగ్గరగా ఉంది కాబట్టి మొట్టమొదటి ఈ వస్తుంది, ఇది ఇటు ఉంది కాబట్టి యువతలకు వస్తుంది. కాబట్టి ఈ ఇలా వస్తుంది, కుడివైపు నుండేది ఎడమవైపుకి ఇలా ఫేసింగ్ వస్తుంది. ఎల్ ఇలా ఉన్నది, అది ఏమవుతుంది, ఇలా వస్తుంది. ఈ లైన్ ఈ వైపుకి ఫేసింగ్, ఇక్కడ మనకేమవుతుంది, ఎడమవైపుకి ఫేసింగ్ వస్తుంది. ఐగానే వస్తుంది, ఎం కూడా ఎం లాగే వస్తుంది, డిఫరెన్స్ లేదు. స్మైల్ ఉంది కదా, ఈ యొక్క ఎస్ అనేది కుడివైపు ఉన్నది, అది ఎడమవైపుకి వస్తుంది, ఈ విధంగా ఎడమవైపుకి, అందువల్ల ఈ విధంగా వస్తుంది. ఈ మిర్రర్ ఇమేజ్లో వచ్చే లెటర్స్ని మీరు బైహార్ట్ చేసిన ప్రాక్టీస్ చేస్తే మనకు డైరెక్ట్గా మీరు వేయచ్చు. కొన్ని లెటర్స్కి మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు, మిర్రర్ ఇమేజ్ ఎలా ఉండేవి, అందువల్ల మనకు ఇది అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ మనకేమవుతుంది, కాబట్టి ఈఎల్ఐ ఎంజెడ్ ఎంఎస్, ఈఎల్ఐ ఎంఎస్. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.